జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు మోటార్ బైక్ నుండి కింద పడి తలకు తీవ్ర గాయాల పాలైన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేశారు. శస్త్రచికిత్స కొరకు 15,000 రూపాయలను కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా బాధితులకు అందజేశాడు. ఈ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎటువంటి ఆర్థిక అవసరాలకైనా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. నమస్తే సార్, నా పేరు ఫైరోజ్. నేను శివచంద్రారెడ్డి సార్కి మా పిల్లలకు ప్రాబ్లం ఉందని నేను డబ్బులు అడిగాను సార్. 10,000 తెచ్చి ఇంటికి ఇచ్చారు సార్. మేము పోయి ముందు 2 సార్లు అడిగి తెచ్చి ఇచ్చినారు సార్. మా ఇంటికి వచ్చి ఇచ్చినారు సార్. మా పిల్లలకి యాక్సిడెంట్ బండి మీద నుంచి పడినాడు సార్. ముందు ఆప్షన్ అయితే 4,60,000 అయింది సార్. ఇప్పుడు 3 లక్షల మళ్ళీ ఉంటే మేము లేక సార్ అడిగినాం సార్. తలారంత అడిగి అందరు తలారంత ఇచ్చినారు సార్. ఈరోజు బొజ్జరపల్లిలో ఉన్నాం మనం. ఈ బొజ్జరపల్లి వాసి ఆరిఫ్ అనే అతను నిజామాబాద్కు వేరే ఫంక్షన్ కోసం వెళ్ళినాడు. ఆ ఫంక్షన్లో అతను బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి వాడు అక్కడే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఎంకంతా తీసి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. అక్కడ డాక్టర్లు బాగా చేశారు. దాదాపు 2-2.5 నెల హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంక తీసి అక్కడే ఒకరి స్పేర్గా పెట్టడం జరిగింది హాస్పిటల్లోనే. మళ్ళీ ఆపరేషన్ చేస్తే బాగా వస్తాడని చెప్పినారు. దానికోసమై ఈరోజు ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మా నాన్న నన్ను వచ్చి సంప్రదించారు. ఏదో నాకు తోచినంత సహాయ సహకారాలు చేశాము. దాదాపు 15,000 రూపాయలు నాకు తోచినంత ఇచ్చాను. మళ్ళీ ఏదైనా కానీ ఫ్యూచర్లో అవసరం పడితే నాకు శక్తివంతం లేకుండా ఏదైనా ఇలా కుటుంబానికి సాయం చేస్తానని చెప్పి తెలుసుకుంటున్నాను. త్వరలోనే 2-3 రోజుల్లోనే వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఆ యొక్క ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పినారు. వెళ్ళి బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్న వయసు అబ్బాయిది కావున ఆ భగవంతుని ఆశీస్సులతో అబ్బాయికి బాగా ఆపరేషన్ జరిగి సక్సెస్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఏం భయపడొద్దు, బాగా జరుగుతుందని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా మాకు ఈ సహాయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ ఇంకా ఏదైనా కానీ రాబో రోజుల్లో ఈ అబ్బాయికి నాకు చేతనంత సహాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మా కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సహాయ సహకారాలు ఇచ్చాము. ఖచ్చితంగా ఈ కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు తోచిన సహాయ సహకారాలు చేస్తానని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.